పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. నమస్కారం, నా పేరు జ్యోతిర్మయి. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ బ్లడ్ ప్రెషర్. సో బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి అండ్ వాళ్ళు డైట్లో కాకుండా ఇంకా మిగతా లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. సో బీపీ అనగానే బ్లడ్ ప్రెషర్లో మనకి 2 టైప్స్ ఉంటాయండి, హై బ్లడ్ ప్రెషర్ అండ్ లో బ్లడ్ ప్రెషర్. హై బ్లడ్ ప్రెషర్ అనేది మనం కామన్గా చూస్తూ ఉంటాము. సో ఏజ్ ఎక్కువైపోయిన వాళ్ళు, ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా హై బ్లడ్ ప్రెషర్ అనేది వస్తుంది. సో హైపర్ టెన్షన్ ఇంకా హైపో టెన్షన్ అంటాము. హైపర్ టెన్షన్ వచ్చేసి ఎక్కువ రక్తపోటు ఉన్నప్పుడు మనం హైపర్ టెన్షన్ అంటాము. హైపో టెన్షన్ వచ్చేసి లో బ్లడ్ ప్రెషర్, లో బీపీ ఉన్న వాళ్ళని హైపో టెన్షన్ అని అంటాం. సో మనము బ్లడ్ ప్రెషర్ని బాగా కంట్రోల్లో పెట్టుకోవాలంటే డాష్ డైట్ అనేది రెగ్యులర్గా చేస్తే బ్లడ్ ప్రెషరే కాకుండా దీంతో పాటు మనకి గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా అది కూడా బ్యాలెన్స్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో డాష్ డైట్ అంటే ఏంటి? డాష్ డైట్ అంటే డైటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్ టెన్షన్ అనమాట. సో ఇలాంటి డైట్ అనేది ఇది చాలా ఫ్లెక్సిబుల్ డైట్ ప్లాన్ అనమాట. సో ఇందులో మనకి ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉంటాయి. సో మనం తీసుకునే డైట్లో ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉండాలి. అండ్ స్పెషలీ మనకి నాన్ స్టార్చీ వెజిటేబుల్స్ అనేవి డైట్లో ఎక్కువగా యూస్ చేసుకుంటాము. సో ఇదే కాకుండా హోల్ ఫుడ్స్ని మనం ఇక్కడ ఎక్కువ ఎంకరేజ్ చేస్తామన్నమాట. హోల్ ఫుడ్స్లో స్పెషలీ మనకి ఏవైతే మనకి ప్రాసెస్డ్ అనేది తక్కువగా ఉంటుందో, స్పెషల్లీ ఇప్పుడు మిల్లెట్స్ తీసుకున్నారనుకోండి, అది ప్రాసెస్డ్ కాదనమాట. సో డైరెక్ట్లీ మనకి ఆ గ్రెయిన్ అలాగే మనం తింటున్నాం కాబట్టి దట్ ఈస్ నాట్ అ ప్రాసెస్డ్. సో దీన్ని హోల్ ఫుడ్ అని అంటాం అనమాట. సో ఇప్పుడు మనం రైస్ తీసుకున్నాం అనుకోండి, రైస్ ఇస్ అ ప్రాసెస్డ్ గ్రెయిన్, రైట్? సో మనం దాన్ని చేసి దాని జర్మ్ లేయర్ తీసేస్తాం, ఇవన్నీ తీసేస్తాం. సో దీన్ని మనం ప్రాసెస్డ్ జర్మ్ అని అంటాం అనమాట. సో ఈ ప్రాసెస్డ్ ఏవైతే ఉంటాయో, రైస్ ఏదైతే ఉంటుందో ఇది మనము ప్రాసెస్డ్ గ్రెయిన్ అంటాం కాబట్టి ఇలాంటివి హోల్ ఫుడ్స్ కిందికి రావన్నమాట. సో హోల్ ఫుడ్స్ అనేవి తీసుకుంటే మనకి స్పెషల్లీ ఇప్పుడు మిల్లెట్స్లో అన్ని రకాల మిల్లెట్స్ అనమాట, లైక్ కొర్రలు, సామెలు, ఆరికెలు, ఊదలు అండ్ రాగి, జొన్నలు, ఇలాంటివన్నీ కూడా మనకి హోల్ ఫుడ్స్ కిందకి వస్తాయి. అండ్ ఇదే కాకుండా ఇంకా ఇతర థింగ్స్ అనమాట. స్పెషలీ మనం చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్ బ్రౌన్ రైస్ కానివ్వచ్చు, ఓట్స్ కానివ్వచ్చు, ఇవి కూడా న్యూట్రిటివ్ కంటెంట్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. సో డయాబెటీస్ ఉన్నా, హైపర్ టెన్షన్ ఉన్నా, లేకపోతే మనకి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమీ ఉన్నా కానీ డెఫినెట్లీ ఫైబర్ కంటెంట్ అనేది మన డైట్లో ఉండాలి. అందుకే డాష్ డైట్లో మనకి ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాము. అండ్ ఇదే కాకుండా హోల్ ఫుడ్స్నే మనం ఇక్కడ ఎక్కువగా తీసుకుంటాం అనమాట. జనరలీ మనం మెడిటరేనియన్ డైట్లో చూసుకున్నట్టయితే ఇక్కడ ఎక్కువగా ఫైబర్ అంటే న్యాచురల్గా మనకి దొరికిన ఆహారం ఉంటుంది. సో అదే అన్ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ప్రాసెస్డ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా అయిపోయాయి. సో ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల ఇంకా ఇష్యూస్ ఎక్కువగా పెరుగుతున్నాయి. సో దాన్ని తగ్గించుకోవాలంటే డాష్ డైట్ అనేది ద బెస్ట్ డైట్ అని చెప్పొచ్చు. సో దీంట్లో ఇవే కాకుండా ఓకే, నేను కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాను, హోల్ ఫుడ్స్ తీసుకుంటున్నాను అండ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకుంటున్నాను, ఇంకా మీరు కావాలంటే పల్సెస్, లెంటిల్స్ ఇలాంటివన్నీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా ప్రోటీన్ సోర్సెస్కి ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్ అయితే, అంటే జనరల్లీ చాలామంది ఏమనుకుంటారంటే హైపర్ టెన్షన్ అయ్యింది అనుకోండి, ఓకే నేను ఇంకా నాన్ వెజిటేరియన్ సోర్సెస్ ఆపేయాలని. బట్ డాష్ డైట్లో జనరల్లీ వీ ఎంకరేజ్ టు ఈట్ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ తీసుకోవచ్చు, బట్ వెరీ లిమిటెడ్ అమౌంట్లో. లైక్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే లీన్ మీట్ కానివ్వచ్చు, లైక్ ఇప్పుడు వైట్ మీట్, జనరలీ రెడ్ మీట్ని టోటలీ అవాయిడ్ చేయడమే బెటర్ అని చెప్తాము. రెడ్ మీట్ కాకుండా వైట్ మీట్ కానివ్వచ్చు, లేకపోతే మనం ఫిష్ కానివ్వచ్చు, ఇవన్నీ హెల్దీ అనమాట. ద వే యూ కుక్, అంటే మనం ఎలా కుకింగ్ చేస్తున్నాం, ఇప్పుడు ఎక్కువ ఆయిల్ వేసి కుక్ చేసామనుకోండి డెఫినెట్లీ అది అంత హెల్దీ కాదు. ఎక్కువ మసాలాలు, ఎక్కువ సాల్ట్ వేస్తే కూడా దట్ ఈస్ నాట్ హెల్దీ. సో ఇది కాకుండా నార్మల్గా మనం తీసుకునే డైట్లో జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకొని జస్ట్ గ్రిల్ చేసి, లేకపోతే జస్ట్ స్టిర్ ఫ్రై చేసి, బాయిల్ చేసి, ఇలా కర్రీ రూపంలో తీసుకుంటే లీన్ మీట్ ఈజ్ ఆల్వేస్ అడ్వైజబుల్ ఇన్ డాష్ డైట్ అనమాట.
ఇదే కాకుండా ఈ డాష్ డైట్ ఓన్లీ హైపర్ టెన్షన్కే కాకుండా గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ లైక్ ఈ మధ్యకాలంలో మనం కార్డియోవాస్కులర్ డిసీజెస్ చూస్తున్నాం. సో హై బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది అంటే మీ హార్ట్ పైన ఒత్తిడి కూడా ఎక్కువగా పెరుగుతుంది. బికాజ్ మన హార్ట్లో ఆర్టరీస్ ఉంటాయి. ఈ ఆర్టరీస్ కరెక్ట్గా అంటే ఎక్కువగా మనకి బ్లడ్ పంప్ చేయడం వల్ల ఆర్టరీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హార్ట్ పైన ప్రెషర్ ఎక్కువ పడుతుంది. సో అలాంటి కండిషన్లో హార్ట్ కూడా వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసుకుంటున్నాం అనుకోండి, మన హార్ట్ కూడా హెల్తీగా ఉంటుంది. సో ఈ హార్ట్ని హెల్తీగా పెట్టుకోవడానికి ఇలాంటి డాష్ డైట్స్ అనేవి మన డైట్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఈ డాష్ డైట్ ఓన్లీ హైపర్ టెన్షన్కే కాకుండా మనకి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్కి అండ్ డయాబెటీస్ ఉన్నారనుకోండి, డయాబెటీస్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఇదే కాకుండా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డయాబెటీస్ ఉన్నప్పుడు హైపర్ టెన్షన్ ఉంటుంది, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. ఇదే కాకుండా వాళ్ళ ఓవర్ వెయిట్ కూడా ఉంటారనమాట. సో కాంబినేషన్ మనం జనరలీ చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఎవరికైతే హైపర్ టెన్షన్తో పాటు డయాబెటీస్ అండ్ ఓవర్ వెయిట్తో బాధపడుతున్నారు, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి అండ్ వాళ్ళ డైట్ ప్యాటర్న్స్ కరెక్ట్గా లేవు, ఎక్కువగా ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు, అలాంటి వాళ్ళు ఈ డాష్ డైట్ అనేది ఖచ్చితంగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మిగతావి ఏవైతే డిసీజెస్ అన్నీ చెప్పానో అవన్నీ కూడా కరెక్ట్ చేసుకోవడానికి డాష్ డైట్ అనేది ది బెస్ట్ డైట్ అని చెప్తాం. సో డాష్ డైట్లో మనం ఎక్కువగా సాల్ట్స్ని ఫోకస్ చేయాలన్నమాట. అంటే సాల్ట్స్ని చాలా తగ్గించి వాడడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అండ్ మిగతా న్యూట్రియంట్స్ లైక్ ఇప్పుడు సోడియం ఎక్కువ అయిపోతుంది చాలామందికి, బట్ పొటాషియం లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. సో మనం సోడియం పొటాషియం పంప్స్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి పొటాషియం రిచ్ ఫుడ్స్, మెగ్నీషియం రిచ్ ఫుడ్స్, ఇంకా కొన్ని ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ మనం ఇచ్చామనుకోండి, మన షుగర్ లెవెల్స్తో పాటు మన బ్లడ్ ప్రెషర్ కూడా బ్యాలెన్స్గా ఉంటుందన్నమాట. ఇలా మనం చెప్పుకుంటూ పోతే డాష్ డైట్ అనేది ది బెస్ట్ డైట్. సో మనం తీసుకునే డైట్లో ఏది తీసుకున్నా కానీ డాష్ డైట్ తోటి స్టార్ట్ చేసామనుకోండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. సో మీకు కనుక హైపర్ టెన్షన్తో పాటు ఇంకా వేరే ఇతర సమస్యలు ఉన్నాయనుకోండి, ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాల్సింది డాష్ డైట్ అనమాట. అండ్ తీసుకునే డైట్లో మీరు ఫైబర్ కంటెంట్ని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఎలాగో డాష్ డైట్లో ఫైబర్ కంటెంట్ ఖచ్చితంగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ నుంచి ఎక్కువగా వస్తుంది. ఇదే కాకుండా మీరు తీసుకునే డైట్లో కంపల్సరీ 1 హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ అండ్ సీడ్స్ని ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. సో హెల్దీ ఫ్యాట్స్ అనేవి వచ్చేస్తాయి. సో హెల్దీ ఫ్యాట్స్లో స్పెషల్లీ మనం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ది బెస్ట్ అని చెప్తాము. బికాజ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది బ్లడ్ ప్రెషర్ బాగా కంట్రోల్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనకి 2 వేస్లో ఉంటాయండి. ఒకటి మనకి యానిమల్ సోర్స్ నుంచి వస్తుంది, ఒకటి ప్లాంట్ బేస్డ్ సోర్స్ నుంచి వస్తుంది. ప్లాంట్ బేస్డ్ సోర్స్ నుంచి వచ్చేది ALA, ఆల్ఫా లినోలిక్ యాసిడ్ అంటాము. అండ్ యానిమల్ సోర్స్ నుంచి వచ్చేది EPA DHA అంటాం, ఇకోసో పెంటనోయిక్ యాసిడ్ అండ్ ఇకోసో హెక్సోనోయిక్ యాసిడ్. సో బ్లడ్ ప్రెషర్ని బాగా కంట్రోల్ చేయడానికి 2 ఇంపార్టెంటే, బట్ DHA అండ్ EPA అనేది ఇంకా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు తీసుకునే డైట్లో ఇది కరెక్ట్గా రావట్లేదు అంటే డెఫినెట్లీ ఒక సప్లిమెంటేషన్ రూపంలో తీసుకుంటే మీకు షుగర్ లెవెల్స్ కూడా బాగా కంట్రోల్ అవుతాయి. దీంతోపాటు ఎక్సర్సైజ్ ఏవి చేయలేరని అనుకున్న వాళ్ళు జస్ట్ వాకింగ్, అంటే కంటిన్యూగా 1 or 2 hours వాకింగ్ చేయాలని ఏం లేదు. బ్లడ్ ప్రెషర్ బాగా కంట్రోల్ అవ్వాలి అంటే ఎగ్జాంపుల్ తినే ముందు ఒక 15 minutes వాకింగ్ చేయండి, తిన్న తర్వాత ఒక 10-15 minutes వాకింగ్ చేయండి. ఇలా మనం రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో మనం అలవాటు చేసుకున్నట్టు అయితే మీకు ఎక్సర్సైజ్ అనేది టోటల్లీ యాడ్ అయిపోతుంది. దీంతోపాటు బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లోకి వస్తుంది. సో మీకు ఏ సర్జరీస్ చేయాలన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ బ్లడ్ ప్రెషర్ నార్మల్గా లేకపోతే అసలు ఏవి సర్జరీస్ చెయ్యరనమాట. సో బ్లడ్ ప్రెషర్ అనేది నార్మల్గా పెట్టుకోవడానికి డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది ది బెస్ట్ థింగ్ అనమాట. సో ఇలా న్యాచురల్గా మన బీపీని అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్లీ మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. సో వీ విల్ రిప్లై యూ బ్యాక్. అండ్ ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.